This is the Hamsai Vikki. I am from AED section. Today I am here to explain the maximum of 3 numbers. So first of all, we want to take 3 variables and we want to assign a values to 3 variables. Here we can take int of input because we want to assign a value by ourselves. That is called user input. If we want to take a equals to 5 directly, we need not to be take int of input. Here 3 values are taken a, b, c. If a is greater, then we want to write a condition. And here one operator used and because ఎందుకంటే ఇప్పుడు ఈ 2 ఏ అనేది పెద్దదంటే బి సి కూడా చిన్నది కావాలి కాబట్టి ఇక్కడ అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాము. అంటే ఏ బి కన్నా పెద్దదయ్యి ఏ సి కన్నా పెద్దదైతే ఈ రెండు ట్రూ అయితే మనకి ఏ అనేది ప్రింట్ అవ్వాలి. అదే ఎల్సిఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి 1, 2 కండిషన్స్ కన్నా ఎక్కువ కండిషన్స్ ట్రూ అవ్వాలంటే ఎల్సిఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం తీసుకున్నామంటే బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. బి అనేది ఏ కన్నా సి కన్నా పెద్దదంటే మనకి బి అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ తీసుకున్నాము. అదే మనకి బి కూడా గ్రేటర్ కాకుండా సి అయితే ఒకటే గ్రేటర్ ఉందంటే మనం ఇక్కడ ఎల్స్లో ఏ కండిషన్ రాసుకోకర్లేదు, డైరెక్ట్గా ప్రింట్ సి అని అంటే మనకి సి అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ తీసుకున్నాం కదా వాల్యూస్. ఇప్పుడు సపోజ్ వాల్యూలో ఈక్వల్స్ టు 6 అని ఇచ్చి సి ఈక్వల్స్ టు 2 అని ఇస్తాము. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఏ అనేది బి కన్నా పెద్దది, ఇక్కడ ట్రూ అయింది. ఏ అనేది సి కన్నా చిన్నది కాబట్టి ఇక్కడ ట్రూ అవ్వదు కాబట్టి ఈ కండిషన్ స్కిప్ అయ్యి ఇక్కడ ఎల్సిఫ్ కండిషన్లోకి వస్తుంది. ఎల్సిఫ్ కండిషన్లో బి అనేది ఏ కన్నా పెద్దది, ఇది కండిషన్ రైట్ అవుతుంది. బి అనేది సి కన్నా పెద్దది కాబట్టి ఈ కండిషన్ రైట్ అయ్యి మనకి ఎల్సిఫ్లో బి అనేది 6 అనేది ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ.